నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలంగాణ నట్టు కిచెన్. మీ ముందు వచ్చేసాను మరొక కొత్త వంటతో. ఈరోజు మనం చూసేద్దాం తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్. ముందుగా గోంగూరను తీసుకొని బాగా కడుక్కోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని దాంతో పాటు పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గోంగూరను బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గోంగూర ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. గోంగూర ఉడికేలోపు చికెన్ తయారీని చూసేద్దామా? ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె గరం అయ్యాక అందులో 2 చెంచాల నూనెను వేసుకొని నూనెను గరం చేసుకోవాలి. నూనె బాగా గరం అయ్యాక అందులో 5 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డతో పాటు కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గుతుంటే అందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గుప్పెడు పచ్చిమిర్చిని తీసుకొని అందులో తగినంత ఉప్పును వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గుతుంటే అందులో 2 చెంచాల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకొని ఇందులోనే తగినంత పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా మగ్గిన ఉల్లిగడ్డలో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మిశ్రమం బాగా చికెన్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చికెన్ మగ్గిందో లేదో చూసుకోవాలి. ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాక దాని పచ్చివాసన పోయేదాకా చికెన్ను బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చికెన్ను బాగా కలుపుకోవాలి. కలుపుకొని చికెన్ మగ్గిందా లేదో చూసుకుంటూ ఉండాలి. ఇందులోనే 2 కప్పుల నీళ్ళను కూడా పోసుకోవాలి. నీళ్లు వేసుకున్నాక చికెన్ను బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో గోంగూర ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఉడికిన గోంగూరను పప్పుగొట్టంతో బాగా రుబ్బుకోవాలి. దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూరను పేస్ట్ చేసుకున్నాక ఉడికే చికెన్లో వేసుకోవాలి. గోంగూర పేస్ట్ చికెన్లో వేసుకున్నాక చికెన్ ఇంకా గోంగూరను బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోంగూర చికెన్లో గరం మసాలాను వేసుకోవాలి. పైనుంచి 2 చెంచాల నూనెను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే, వెరీ ఈజీ. టేస్టీ తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు రెడీ అయిన గోంగూర చికెన్ను వేడి బగారన్నంలో తింటుంటే ఆహా. మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.